అందరికీ నమస్కారం. హరే కృష్ణ. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఆలయంలో ప్రధాన దైవానికి ఎదురుగా ధ్వజస్తంభం ప్రతిష్ఠించి ఉంటుంది కదా. అసలు ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది, ధ్వజస్తంభం ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. దేవాలయంలో ధ్వజస్తంభం ఏర్పడడానికి ఒక కథ ఉంది. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులలో జ్యేష్ఠుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటాడు. ధర్మరాజు ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దాన ధర్మాలు చేయటం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తాను చాలా గొప్ప ధర్మమూర్తినని ధర్మరాజు భావింపసాగాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. వెంటనే ధర్మరాజుతో అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను జయించి దేవతలను బ్రాహ్మణులను సంతుష్టిపరిచి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేయమని చెబుతాడు. శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాస్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు. ఆ యాగాస్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, గొప్ప దాతగా పేరుగాంచాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాస్వాన్ని బంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికి బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని, మహాబల పరాక్రమవంతులైన భీమార్జునులు ఓడిపోయారని, అతన్ని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెబుతాడు. శ్రీకృష్ణ ధర్మరాజులు ఇద్దరూ కలిసి వృద్ధ బ్రాహ్మణ రూపంలో మణిపురం చేరుతారు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి ఏదైనా దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, రాజా, మీ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. బాలుని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా ఇవ్వాలి. కానీ ఆ అర్ధ శరీరాన్ని అతని భార్యాపుత్రులు స్వయంగా కోసి ఇవ్వాలి. అప్పుడు మీరు ఆ అర్ధ శరీరాన్ని తెచ్చి ఇస్తే ఇతన్ని వదిలేస్తానని చెప్పిందని మయూరధ్వజునికి నమ్మకం కలిగించేలా వివరిస్తారు. కాబట్టి ఓ రాజా, దాన ప్రభువులైన మీరు మా యందు దయతలచి మీ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుణ్ణి కాపాడమని కోరుతాడు. మయూరధ్వజుని దానశీలత, బ్రాహ్మణుల వేషంలో ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజుల కోరిక విన్న మయూరధ్వజుడు అందుకు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయిస్తాడు. తన భార్యాసుతులతో అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెబుతాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారడం చూసిన ధర్మరాజు, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, మహాత్మా, తమరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. నేను బాధతో నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు. నా శరీరంలోని కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. కానీ ఆ భాగ్యం తనకు కలగడం లేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తుంది అని వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి, మయూరధ్వజ, నీ దానగుణం అమోఘం. ఏదైనా వరం కోరుకో అని అనుగ్రహిస్తాను అంటాడు. అప్పుడు మయూరధ్వజుడు, పరమాత్మ, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలా అనుగ్రహించండి అని కోరతాడు. మయూరధ్వజుని కోరిక విన్న శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికి, ఓ మయూరధ్వజ, నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. దైవ దర్శనం కోసం ఆలయానికి వచ్చిన భక్తులు ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్ట దైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ ఆత్మ ఆశ్రయించి ఉన్న ధ్వజస్తంభం ముందు ఎవరు దీపం ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ శిరస్సున ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తరువాతే మూల విరాట్ దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా మారింది. ఇది ఆలయాల్లో ధ్వజస్తంభం ఉండటం వెనుక ఉన్న కథ. ఇక నుంచి మీరందరూ కూడా తప్పకుండా ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభానికి నమస్కరించడం మర్చిపోవద్దు. అంతే ఫ్రెండ్స్, విన్నారు కదా. ధ్వజస్తంభం గురించి మీకేం తెలుసో కమెంట్లో తెలియచేయండి.